Hello everyone, good morning. Today we discuss about the real analysis topic, Riemann integration. So is the fourth semester. ఇది fourth సెమ్లో ఉంటుంది. Fourth semester. Riemann integration. This is the last unit in the analysis, semester 4. ఓకే, సో యూనిట్ అనేది మనకి బాగా ఈజీగా ఉండే టాపిక్ అన్నమాట. ఇందులో మనకు మార్క్స్ మనం ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. అందులో నియర్లీ అప్రాక్సిమేట్గా 5 థియరమ్స్ ఉంటాయి. 5 థియరమ్స్ మనం కవర్ చేస్తే ఒక ఎస్ఏ వస్తుంది, ఒక షార్ట్ ఆన్సర్ మీరు ఈజీగా రాసేయచ్చు. కాకపోతే డిగ్రీ వాళ్ళకి మాత్రం ఇది బాగా యూజ్ అవుతుంది, వాళ్ళ కోసం ఇది ఎస్పెషల్లీ. సో రీమాన్ ఇంటిగ్రేషన్ సెమిస్టర్ 4 రియల్ అనాలిసిస్లో టాపిక్. ఓకే, క్లియర్? సో ఫస్ట్ వన్ మనం ఏం చేద్దాం, ఈరోజు రీమాన్ ఇంటిగ్రేషన్ యొక్క డెఫినేషన్ చూద్దాం. ఇంకా ఇంట్రడక్షన్ పార్ట్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటంటే. ఓకే, క్లియర్? సో ఫస్ట్ వన్ నౌ ద మ్యాపింగ్ డిఫైన్ చేస్తాను. ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ అని ఇచ్చాను. ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి టు ఆర్ అని ఒక మ్యాపింగ్ డిఫైన్ చేస్తాను. సో ఫస్ట్ వన్ ఇక్కడ ఎఫ్ అనే మ్యాపింగ్లో క్లోజ్డ్ ఏబి ఈజ్ ద డొమైన్ అండ్ ఆర్ ఈజ్ ద కోడొమైన్. ఇది కోడొమైన్ తీసుకుంటాం. సో దానికి ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ డ్రా ద లైన్, ఒక లైన్ డ్రా చేస్తాను. అలాగా ఇది ద లైన్. ఈ లైన్ ఏంటంటే క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ టు బి అనమాట. ఓకే, బి క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి టు బి. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ అలాగే నెక్స్ట్ ఏం చేస్తారంటే మరొక రేంజ్ తీసుకుంటాను. దిస్ ఈజ్ ద వన్. ఇలా ఇచ్చాను వాల్యూ. సో క్లియర్. ఇక్కడ ఫస్ట్ వన్ ఏ తీసుకున్నాక సో ఏనే స్టార్టింగ్ ఏ ఈజ్ ఈక్వల్ టు x0గా రాస్తాను. తర్వాత వాల్యూ x1గా తీసుకుంటా. నెక్స్ట్ వాల్యూ x2 అండ్ సో ఆన్. ఇక్కడ ఏం రాస్తానంటే xr-1 అండ్ ఇక్కడ పాయింట్ xr అండ్ సో ఆన్. లాస్ట్ పాయింట్ ఇది xn-1, లాస్ట్ వాల్యూ xn అని రాస్తాం. xnగా రాస్తాం. సో దీస్ ఆర్ ది పాయింట్స్ lying in the interval closed AB. Starting value x0 and x1 and x2 and so on, xr-1, xr and so on, xn-1, xn తీసుకున్నాం. ఓకే, మరి ఇందులో కొన్ని పాయింట్స్ ఉంటాయా? సో ఆ పాయింట్స్ అంటే సో దిస్ ఇది కొన్ని ఇలాగ కొన్ని పాయింట్ తీసుకోండి ఇందులో నుంచి. సో ఇలా ఉంది వాల్యూ క్లియర్లీ. దీన్ని కొద్దిగా సెట్గా స్మాల్ రాస్తాను. ఇక్కడ మీకు స్మాల్ ఎమ్గా డిఫైన్ చేసిన ఒక వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద క్యాపిటల్ ఎమ్ అని రాసి చెప్తారు ఏంటనే విషయాలు. అలాగే నెక్స్ట్ వన్ ఏ ఎక్స్ అడిగి కదా. సో దీన్ని ఏం చేసామంటే ఎక్కడి నుంచి ఒక సబ్ ఇంటర్వల్గా డివైడ్ చేశాను, దీన్ని I1గా రాస్తాను. అంటే I1 ఈజ్ ద వన్ సబ్ ఇంటర్వల్ x0, x1 అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ వన్. అదేంటి వాల్యూ అంటే I2గా రాస్తాను. సెకండ్ సబ్ ఇంటర్వల్ x0 నుంచి x1 వరకు అండ్ సో ఆన్. ఇక్కడ నుంచి ఒక సబ్ ఇంటర్వల్ వస్తుంది వాల్యూ, దీన్నే రాస్తానంటే IRగా రాస్తాను. అండ్ లాస్ట్ వన్ అండ్ సో ఆన్. ఇక్కడ నుంచి ఒక ఇంటర్వల్ డిఫైన్ చేశాను, దీన్ని INగా రాస్తాను. సో I1 x0, x1 is first sub interval, x1, x2 is equal to I2 second sub interval, this is the R sub interval, this is the nth sub interval. ఓకే, క్లియర్? సో ఇది ఏంటి ఫంక్షన్ ఇక్కడ నుంచి కొన్ని పాయింట్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి కూడా కొన్ని పాయింట్స్ తీసుకొని దాన్ని కూడా స్మాల్ సెట్గా రాస్తాను. దిస్ ఈజ్ ద వన్ అండ్ సో ఆన్. ఇక్కడ ఉన్నాక వాల్యూస్. సో ఇక్కడ నుంచి కూడా కొన్ని పాయింట్ తీసుకుంటాను, ఇలా రాసుకుంటే దీన్ని కూడా ఒక స్మాల్ సెట్గా రాస్తాను అండ్ సో ఆన్. ఇక్కడ నుంచి కూడా తీసుకుంటాను పాయింట్స్ ఇలాగే. సో క్లియర్లీ ఓకే. సో నెక్స్ట్ ఎలా రాస్తాను వాల్యూ. సో దీనికి ఏం పెట్టానంటే ఇక్కడ స్మాల్ m1, ఇక్కడ క్యాపిటల్ M1గా రాస్తాను. అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ వన్ స్మాల్ m2, దిస్ ఈజ్ ద క్యాపిటల్ M2 అండ్ సో ఆన్. ఇక్కడ ఏం రాస్తున్న వాల్యూ అంటే స్మాల్ mr అండ్ క్యాపిటల్ MR.
and the last one is the small mn and capital Mn రాశాం. So clearly f from closed A interval AB to R is a bounded. So ఇది bounded function. ఇది bounded. Okay. So then the function f is a bounded on each subinterval I1, I2 and so on IR, last one and IN. మరి f from closed AB is bounded కదమ్మా. బౌండెడ్ ఏమంటే అప్పర్ బౌండ్ అంటే లోయర్ బౌండ్ తీసుకుందా. ఇక్కడ స్మాల్ m దాన్ని ఏమంటారంటే ఇన్ఫిమమ్ అంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ ఇన్ఫిమమ్ ఆఫ్ f ఆన్ క్లోజ్డ్ AB and capital M is the supremum of f on closed interval AB. And clearly f is a bounded on each subinterval I1, I2 and so on IN. So clearly f is bounded on I1, then it contains a upper bound and a lower bound. So దానికి ఏం రాస్తారంటే m1 తీసుకున్నారు అంటే స్మాల్ m1 క్యాపిటల్ m1. స్మాల్ m1 is the infimum of f on I1 and capital M1 is the supremum of f on I1. Like next one, small m2 and capital M2 are the infimum and supremum of the function f on interval I2, on subinterval I2 and so on. Small mr and capital Mr are the infimum and supremum of f on rth subinterval IR. Because of f is a bounded on each subinterval. So clearly next one, small mr and capital small mn comma capital Mn are the infimum and supremum of a f on interval IN, on subinterval IN. So because of f is a bounded on each subinterval. Clearly m is the infimum of f on closed AB and capital M is the supremum of f on closed interval AB. Okay, next one. What are the points on the line closed AB? x0, x1, x2 and so on, xr, xn minus 1, xn are the points. So వాటిని ఏమంటారంటే దీన్ని మీరు లేట్ ఒక p గా తీసుకోండి. p is equal to the set of first point x0, x1 and so on, xn, x0, x1 and so on, xn be the partition. దాన్ని ఏమంటారంటే పార్టిషన్ అంటారు. Be the partition of closed interval a comma b. Be the partition of closed interval a comma b. Okay, clear? Next one, and the partition p divides closed AB into అంటే n subinterval గా డివైడ్ చేస్తుంది. Okay, the partition p divides closed AB into n subintervals. ఏంటంటే లైక్ యాస్ ఐఆర్ అని రాస్తాను. అన్ని రాసుకోకుండా ఐఆర్ మీనింగ్ ఏంటి? XR -1 కామా XR ఫర్ ఆల్ ఏంటి వాల్యూ R is equal to 1, 2, 3 and so on. R is equal to 1, 2, 3 and so on. This is the R sub. సో ఏంటంటే పార్టిషన్ బి అనేది ఏం చేస్తుంది? క్లోజ్డ్ ఏబీని డివైడ్ చేస్తుంది. ఎలా డివైడ్ చేస్తుంది? ఇక్కడ ఇంటూ n సబ్ గా డివైడ్ చేస్తుంది. లైక్ ఏంటి ఐఆర్ అంటే XR -1 కామా XR ఫర్ ఆల్ R is equal to 1, 2 and so on. n రాసుకుంటాం n ఎందుకంటే n ఉన్నాయి కాబట్టి వాల్యూస్. ఓకే, క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ R1 అయింది అనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది వాల్యూ? I1 అంటే ఎంత వస్తుంది వాల్యూ? x1 - 1 అంటే 0, x0, x1. దిస్ ఈజ్ ద ఫస్ట్ సబ్ ఇంటర్వల్. అలాగే R2 తీసుకుంటే I2 సెకండ్ సబ్ ఇంటర్వల్. R1 తీసుకుంటే ఏముంది? n సబ్ ఇంటర్వల్ వస్తుంది. S1 క్లియర్. అలాగే నెక్స్ట్ వన్ చూడండి. దిస్ ఈజ్ ద I1 మీనింగ్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ సబ్ ఇంటర్వల్ ఎక్కడి నుంచి అమ్మేది? x0 నుంచి x1. సో అప్పుడు ఏమవుతుంది వాల్యూ అంటే దిస్ ఈజ్ ద డిస్టెన్స్. దీన్ని ఏమంటారమ్మా? డిస్టెన్స్ అంటారు. ఓకేనా? ద డిస్టెన్స్ ఆఫ్ ది I1 ఇస్ కాల్డ్ as దాన్ని ఏం రాస్తారంటే ద డిస్టెన్స్ ఆర్ లెంగ్త్ అంటారు. డిస్టెన్స్ ఆర్ లెంగ్త్. సో ద లెంగ్త్ ఆఫ్ rth సబ్ ఇంటర్వల్ length of rth subinterval
is denoted by delta r. దీని రన్ చేస్తున్నాం ఇక్కడ డెల్టా మీనింగ్ ఏంటంటే లెంగ్త్ ఆఫ్ ది ఆర్ సబ్ ఇంటర్వల్. సో దాని ఫైండ్ అవుట్ చేస్తే లెంగ్త్ ఎప్పుడు కూడా పాజిటివ్ వాల్యూ కదమ్మా. సో మాడ్యులస్ ఆఫ్ దీన్ని ఏం రాస్తారంటే xr మైనస్ xr మైనస్ 1, xr మైనస్ xr మైనస్ 1 ఫర్ ఆల్ r is equal to 1, 2, and so on n. 1, 2, and so on n. ఇక్కడ డెల్టా మీనింగ్ ఏంటంటే ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ది సబ్ ఇంటర్వల్. ఏ సబ్ ఇంటర్వల్ ఇక్కడ ఆర్త్ సబ్ ఇంటర్వల్. లెంగ్త్ ఆఫ్ ది ఏంటంటే ఇక్కడ ఆర్త్ సబ్ ఇంటర్వల్. ఓకే క్లియర్. సో దిస్ ఈస్ ద క్లోజ్డ్ AB. సో Pn సెట్ తీసుకున్నారు. P is called as a partition of closed AB and P divides the closed AB into n sub intervals. Okay, like IR అంటే xr minus 1, xr for all r equal to 1, 2, 3 and so on n. And the length of the r sub interval is denoted by delta r. Delta r అంటే ఏంటి వాల్యూ xr minus 1 for all r equal to 1, 2 and so on n. Yes, clear. This is the point. Next one. Clearly small m is called as infimum of f on closed interval AB, and capital M is supremum of f on closed interval AB, and small m1 and capital M1 and small m2 capital M2. Small m1 is small m1 comma capital M1 be the infimum and supremum of f on I1 అలా రాసుకోవచ్చు వాల్యూస్ అని. సో ఇప్పుడు ఏం రాస్తారంటే therefore ఫస్ట్ వన్ క్యాపిటల్ M అంటే మీనింగ్ ఏంటమ్మా సుప్రీమం ఆఫ్ f of x where x belongs to closed interval a comma b and capital M అది. అలాగే నెక్స్ట్ వన్ ఏం రాస్తారంటే స్మాల్ m ఈక్వల్ ఏంటమ్మా ఇక్కడ infimum of f of x such that x belongs to closed interval a comma b. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఇంకోటి రాస్తారు కదమ్మా చాలా ఉన్న వాల్యూస్ మొత్తం ఇన్ని ఉన్నాయి ఇక్కడ n సబ్ ఇంటర్వల్స్ ఉన్నాయి అన్ని మనం రాసుకోలేగా. దాన్ని జనరల్ చేస్తే రాస్తారంటే క్యాపిటల్ ఎంఆర్ రాస్తారు. క్యాపిటల్ ఎంఆర్ ఈజ్ ద ఏంటమ్మా ఇక్కడ సుప్రీమం ఆఫ్ ఎఫ్ దీని మీద ఇక్కడ ఐఆర్ అనమాట. సో క్యాపిటల్ ఎంఆర్ ఈక్వల్ టు సుప్రీమం ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ x belongs to IR అంటే ఆర్ సబ్ ఇంటర్వల్ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ మరొకటి ఏముంది వాల్యూ ఇక్కడ స్మాల్ mr is equal to, సో అదేంటమ్మా ఇక్కడ infimum ఆఫ్ f of x such that x belongs to IR అని డిఫైన్ చేస్తాం. x belongs to IR. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్స్. నౌ డిఫైన్. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ఒక యూపీఎఫ్ వాల్యూ మీరు డిఫైన్ చేయాలి. యూపీఎఫ్ వాల్యూ చూడండి ఇక్కడ రాస్తాను. నౌ డిఫైన్ ఇక్కడ రాస్తాను. నౌ డిఫైన్ యూపీఎఫ్ క్యాపిటల్ యూ ఆఫ్ పి ఆఫ్ ఎఫ్ అన్నమాట ఈక్వల్ టు ఫస్ట్ వన్ చూడండి యూపీఎఫ్ డిఫైన్ చేస్తారంటే అక్కడ M1 ఏంటమ్మా ఇక్కడ క్యాపిటల్ M1 ఈజ్ ద సుప్రీమం ఆఫ్ దేనికమ్మా ఎఫ్ ఆన్ I1. హియర్ డెల్టా 1 ఇక్కడ ఉంటారు ఇక్కడ డెల్టా 1 ఇది ఏంటమ్మా డెల్టా 2 అండ్ సో ఏంటి వాల్యూ లాస్ట్ వాల్యూ డెల్టా ఆర్ లాస్ట్ వాల్యూ డెల్టా ఎఫ్. సో ఏదో ఎలా డిఫైన్ చేయాలంటే క్యాపిటల్ M1 ఇంటూ డెల్టా 1 ప్లస్ క్యాపిటల్ M2 ఇంటూ డెల్టా 2 ప్లస్ లాస్ట్ వాల్యూ అండ్ సో ఆన్. లాస్ట్ వాల్యూ ఏంటమ్మా ఇక్కడ క్యాపిటల్ Mn ఇంటూ డెల్టా n. ఓకే, ఇక్కడ M1 M2 రాస్తారు కదా వాటిని ఏమంటారు సుప్రీమమ్స్ ఆఫ్ I1 I2 అండ్ సో ఆన్ IN. డెల్టా 1 మీనింగ్ ఏంటి లెంగ్త్ ఆఫ్ I1, డెల్టా 2 లెంగ్త్ ఆఫ్ I2 అండ్ సో డెల్టా అంటే లెంగ్త్ ఆఫ్ IN సబ్ ఇంటర్వల్స్ అన్నమాట. సో దీని సింపుల్ ఫార్మ్ ఏంటంటే సమ్మేషన్ రాసాం అనుకోండి సిగ్మా r is equal to 1 to n capital MR into delta r. This is called as a UPF value. చెప్తాను UPF అంటే ఏంటంటే. అలాగే నెక్స్ట్ ఇంకోటి డిఫైన్ చేయాలిగా. ఇంకోటి ఏంటి వాల్యూ అంటే LPF డిఫైన్ చేస్తారు. LPF అంటే ఏం తీసుకోవాలంటే ఇక్కడ మనకి ఇన్ఫిమమ్ వాల్యూ తీసుకోవాలి. ఇన్ఫిమమ్స్ వాల్యూస్ ఎలా అంటే వేస్తాడంటే దట్ ఈక్వల్ టు స్మాల్ m1 ఇంటూ డెల్టా 1 ప్లస్ స్మాల్ m2 ఇంటూ డెల్టా 2 ప్లస్ అండ్ సో ఆన్
ఇక్కడ వాల్యూ అంటే స్మాల్ mn ఇంటూ డెల్టా ఎన్. ఓకే, సో దాని సమ్మేషన్ ఏమవుతుంది వాల్యూ అంటే సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n ఏంటి వాల్యూ అక్కడ స్మాల్ mr ఇంటూ డెల్టా ఆర్. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ LPF. హియర్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ UPF అంటే అప్పర్ రీమాన్ సమ్ ఆఫ్ ద ఫంక్షన్ f with respect to the partition. Here UPF meaning ఏంటి అప్పర్ రీమాన్ సమ్ of f with respect to the partition p. దాని వాల్యూ ఏంటంటే సిగ్మా r is equal to 1 to n capital mr into delta r. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్ LPF మీనింగ్ ఏంటంటే లోయర్ రీమాన్ సమ్ ఆఫ్ ద ఫంక్షన్ f with respect to the partition p. దాని వాల్యూ అంటే సిగ్మా r is equal to 1 to n స్మాల్ mr into delta r. ఎస్, క్లియర్. ఓకేనమ్మా. సో ఇది అనమాట. ఇక్కడ మరి మీనింగ్ ఏంటంటే M1 రాసారు చూసారా, క్యాపిటల్ రాసి అన్ని కూడా. క్యాపిటల్ మీనింగ్ ఏంటంటే అర్థం ఏంటంటే వాటి ఏంటి ఇన్ సుప్రీమమ్స్ ఆఫ్. ఇక్కడ ఫస్ట్ వన్ క్యాపిటల్ M1 ఈజ్ ద సుప్రీమ్ ఆఫ్ f ఆన్ I1 and capital M is the supreme of f on I2 and so on. Capital Mn is the supremum of f on In. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి ఇప్పుడు LPF రాస్తుంటే స్మాల్ లెటర్ రాస్తాం అంటే స్మాల్ m1 స్మాల్ m2 అండ్ సో ఆన్ స్మాల్ mn. వాటిని ఏమంటారు ఇక్కడ ఇన్ఫిమమ్స్ అంటారు ఆఫ్ I1 I2 అండ్ సో ఆన్ In ఆఫ్ ద ఫంక్షన్ f. ఓ క్లియర్లీ డెల్టా 1 అంటే లెంగ్త్ ఆఫ్ ఫస్ట్ సబ్ ఇంటర్వల్ అండ్ డెల్టా 2 అండ్ డెల్టా 3 అండ్ సో ఆన్ డెల్టా n. సో m1 into delta 1 plus m2 into delta 2 and so on plus mn into delta m, that is equal to summation రాసుకుంటే sigma r is equal to 1 to n capital mr into delta r. yes, clear. అలాగే LPF అంటే small m1 delta 1 plus small m2 delta 2 plus and so on small mn delta n. this is called sigma value. sigma r is equal to 1 to n small mr into delta r. this is called as LPF. Okay na. UPF అంటే అప్పర్ రీమాన్ సమ్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు పార్టిషన్ p. సింపుల్గా ఏమంటాం UPF అంటాం అంటే అప్పర్ రీమాన్ సమ్. అలాగే నెక్స్ట్ వన్ అండి LPF మీనింగ్ ఏంటి లోయర్ రీమాన్ సమ్ ఆఫ్ f విత్ రెస్పెక్ట్ టు ద పార్టిషన్ p. దాన్ని సింపుల్ LPF అంటాం అంటే లోయర్ రీమాన్ సమ్ వాట్ వాల్యూస్ అన్నమాట. ఎస్, క్లియర్. సో ఓకే, నెక్స్ట్ వన్ దిస్ ఈజ్ ద basic of a Riemann integration. So okay na, intervals, length of intervals, partition, UPF and LPF. Okay, this is. అలాగే నెక్స్ట్ ఏం చేద్దాం మనం ఇప్పుడు Riemann integrable definition చూద్దాం. What is the Riemann integrable definition? Okay, clear. Next one. F from closed interval a comma b to r. F from closed interval a comma b to r is any bounded function. Bounded function. Okay, clear. Next one is then bounded function. Then the set of LPF such that P belongs to phi of closed interval a comma b. ఇక్కడ మీకు పాయింట్ తెలియదు. ఏంటో పాయింట్ అంటే P అనేది పార్టిషన్ P ఆఫ్ క్లోజ్డ్ phi ఆఫ్ క్లోజ్డ్ ఏవి రాశాను. ఓకేనమ్మా. దీని మీనింగ్ ఏంటంటే P is any one of the partition of the set of all partitions of closed AB. అంటే క్లోజ్డ్ ఏబికి ఒకటే పార్టిషన్ ఉంటుంది కదా, చాలా పార్టిషన్ ఉంటాయి. అందులో మీరు ఏం చేస్తారంటే ఒక P అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అర్థమవుతుందమ్మా. P belongs to phi of closed AB మీనింగ్ ఏంటంటే P is the one of the partition of the set of all partitions of closed AB. The set of all partition of closed AB can be denoted by phi of a comma b అంటారు. phi అంటే set of all partitions. అందులో ఏం చేస్తారు మీరు ఇక్కడ ఒక P అనే పార్టిషన్ సెలెక్ట్ చేశారు. అందులో చాలా పార్టిషన్ ఉంటాయి, అన్ని మనకు అవసరం లేదు. అందులో ఒక P అనే పార్టిషన్ సెలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. సో ద సెట్ ఆఫ్ ఏంటమ్మా LPF
such that P belongs to phi of closed AB. Okay, is bounded above. ఇదేంటమ్మా ఇక్కడ ఇది bounded above. Bounded above. Okay, ఇదేంటమ్మా ఇక్కడ bounded above. And now define. ఇప్పుడు ఏం చేస్తారంటే now define ఇక్కడ integral a bar to b f of x dx is equal to f of x is equal to, సో దాన్ని ఏం రాస్తారంటే ఏంటి ఇక్కడ బౌండెడ్ అబౌవ్ అని చెప్పాడు కదమ్మా. బౌండెడ్ అంటే ఉండాలి దానికి అప్పర్ బౌండ్ ఉండాలి. సో దాన్ని ఏమంటామంటే సుప్రీం అంట. సో ఏం చేస్తారంటే ఏంటమ్మా ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు దాన్ని ఏమంటారంటే సుప్రీమం ఆఫ్ దేనికమ్మ ఇది ఎఫ్ ఆఫ్ ఎఫ్ అనమాట. ఎఫ్ అనే ఫంక్షన్కి సుప్రీమం ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ సారీ ఏంటమ్మా సుప్రీమం ఆఫ్ ఏంటి నాట్ క్లియర్ సారీ సుప్రీమం ఆఫ్ ఎల్పిఎఫ్ సారీ సుప్రీమం ఆఫ్ ఎల్పిఎఫ్ సచ్ దట్ ఏంటి వాల్యూ అంటే పి బిలాంగ్స్ టు phi ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. అంటే ఎల్పిఎఫ్కి ఇది ఏముంది సుప్రీమం అంటే ఆటోమేటిక్గా ఏముంది అక్కడ బౌండెడ్ అబౌవ్ అయిపోతుంది. ఓకే, సో దానికి అది సుప్రీం అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, ఇంకోటి ఏంటంటే ద సెట్ ఆఫ్ యూపీఎఫ్ అన్నారు సార్. ఓకేనా, ద సెట్ ఆఫ్ యూపీఎఫ్ ఓకే సచ్ దట్ పి బిలాంగ్స్ టు phi ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి ఈజ్ ఏ బౌండెడ్ బిలో. దీన్ని ఏమంటారంటే బౌండెడ్ బిలో అంటారు. అది బౌండెడ్ బిలో అవుతుంది. బౌండెడ్ బిలో అంటే ఏముంటుంది ఇక్కడ లోయర్ బౌండ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారు నౌ డిఫైన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బౌండెడ్ బిలో కదమ్మా కాబట్టి ఇన్ఫిమమ్ వస్తుంది. సో ఇన్ఫిమమ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఇన్ఫిమమ్ ఆఫ్ ఏంటమ్మా దీనికి యూపీఎఫ్ అన్నమాట. ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ సచ్ దట్ పి బిలాంగ్స్ టు phi ఆఫ్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏ కామా బి. ఓకేనా, సో దీన్ని ఏమంటారంటే ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కాల్డ్ ఏంటి సుప్రీమం. దేని సుప్రీమం అక్కడ ఎల్పిఎఫ్ సుప్రీమం. సుప్రీమం అంటే ఎటువంటి ఏముంది అక్కడ బౌండెడ్ అబౌవ్ వస్తుంది. అలాగే నెక్స్ట్ వన్ ఏమని రాస్తారంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ కాల్డ్ ఏంటి ఇక్కడ ఇన్ఫిమం. దేనికి ఇన్ఫిమం అవుతుంది వాల్యూ అక్కడ యూపీఎఫ్ ఇన్ఫిమం. ఇన్ఫిమం అంటే ఏమవుతాప్పుడు బౌండెడ్ బిలో వస్తుంది. సో దిస్ ఈస్ ద బౌండెడ్ బిలో అండ్ దిస్ ఈస్ ద బౌండెడ్ అబౌవ్. ఓకే క్లియర్. నెక్స్ట్ అయితే మీరు డిఫైన్ చేయాలి. ఎలా డిఫైన్ చేస్తారు వాల్యూ అంటే సో క్లియర్లీ ఎస్ క్లియర్. ఇప్పుడు డిఫైన్ చేస్తారు కదా వాల్యూ. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు రాసే వాల్యూ చూడండి. ఇక్కడ రాసే వాల్యూని ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రాసి డిఫైన్ చేసాక దీన్ని ఏమంటారంటే లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ అంటారు. లోయర్ రీమాన్ ఇంటిగ్రబుల్ లేకపోతే లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ అని అంటారు. లోయర్ రీమాన్ ఇంటిగ్రల్. నెక్స్ట్ ఇక్కడ డిఫైన్ చేస్తారు కదమ్మా. ఇక్కడ ఏం రాస్తారు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ అని రాస్తారు. సో దీన్ని ఏమంటారంటే అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటారు. సో దీన్ని ఏమంటారు ఇక్కడ అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్ అంటారు. ఓకే, సో క్లియర్లీ ఇప్పుడు ఏమంటే ద ఫంక్షన్ ఎఫ్ ఈజ్ ఏ రీమాన్ ఇంటిగ్రబుల్ అంటే ఫస్ట్ వన్ చూడండి ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ లోయర్ రీమాన్ ఇంటిగ్రల్ and integral a to b bar f of x dx is called as a upper Riemann integral. So the definitions value అవుతాయి. Okay, so clear ఇప్పుడు ఏం చేస్తారంటే now define the mapping f from closed interval ab to r is a Riemann integrable. So that implies f is a Riemann integral. f is Riemann integral on closed interval a comma b. ఎప్పుడవుతుంది that implies if and only if first one upper Riemann integrable అంటే lower Riemann integrable f of x dx
is equal to upper Riemann integrable అంటే integral a to b bar f of x dx. So both values are equal. Integrals ఇక్కడ lower Riemann integrable f of x dx equal to upper Riemann integrable f of x dx. So దీన్ని నేను సింపుల్ గా ఏం చేస్తామంటే ఇట్ కెన్ బి డినోటెడ్ బై ఎలా రాస్తామంటే ఇంటిగ్రల్ a to b f of x dx అని రాస్తాం. f of x dx అంటే క్లియర్లీ the function f is a Riemann integrable on closed interval a comma b. ఇది జనరల్ నోటేషన్ మాట. బట్ ఏంటి ఇక్కడ f అనే Riemann integrable on closed a ఇవ్వాలంటే లోయర్ Riemann integrable f of x dx equal to upper Riemann integrable f of x dx. Both values are equal. Both values equal. Then f is called as a Riemann integrable on closed a b. Okay, then it can be simple notation చేస్తారంటే ఇంటిగ్రల్ a to b f of x dx రాస్తారు. సో క్లియర్లీ f is integrable on closed interval a comma b. On closed interval a comma b అంటారు. సో దీన్ని మీరు సింపుల్ గా ఒక నోట్ అండ్ పాయింట్ కి చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు వాల్యూ అంటే రాస్తాను చూడండి, ఇక్కడ రాస్తాను క్లియర్లీ. సో f is a Riemann integrable on closed interval a b అంటే ఎలా అంటే f is Riemann integrable on closed interval ab if and only if, okay, lower Riemann integrable f of x dx is equal to upper Riemann integrable అంటే integral a to b bar f of x dx equal to integral a to b f of x dx. Okay, f is a Riemann integrable on closed interval a comma b if and only if lower Riemann integrable అంటే integral a bar to b f of x dx equal to integral a to b bar f of x dx equal to integral a to b f of x dx. ఈ notation is then f is called as a Riemann integrable on closed interval a comma b. Okay, this is the definition of a Riemann integration. This is definition of a Riemann integration. Next one, then మేము మనం కొన్ని థియరమ్స్ ఉన్నాయి, ఆ థియరమ్స్ ఏమో చాలు. ఓకే.